హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పదిరిలో ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మాకు కాస్త ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. అయితే నేనైతే ఈ ముగ్గు వేస్తే మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేదైతే వివరించేస్తాను. అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మిని శైలు వాళ్ల అన్నయ్య గ్యాంగ్ ఏడిపిస్తారన్మాట. ఏడిపించేసి ఇంకా తన చున్నీ లాగుతారు. చున్నీ లాగేసి రోడ్డు మొత్తం సగం వరకు బైక్ పైన తను పరిగెట్టేలాగా చేస్తారు. ఇంకా మహాలక్ష్మిని అంతలో ఏడిపించేసరికి ఇంకా తను తప్పించుకునే ప్రయత్నంలో అయితే అక్కడ బురదలో పడిపోతుంది మహాలక్ష్మి. ఇంకా అదే బురదతో ఇంటికొచ్చేస్తుంది. ఇంటికొచ్చేసరికి ఇంకా కేశవ, మాధవ, నారాయణ, కన్న, చక్రి అందరూ అక్కడే ఉంటారు. ఏంటమ్మా ఇలా వచ్చేశావ్? అయ్యో ఆ బురదేంటి? ఎక్కడ పడిపోయావ్? ఏం జరిగింది అని చెప్పేసి మాధవ అడుగుతాడు. మహాలక్ష్మిని అయితే చక్రి అలా చూస్తూ ఉండిపోతాడు, అసలేం జరిగిందా అని చెప్పేసి. ఇంకా మహాలక్ష్మి అయితే చెప్తుంది, లేదు లేదండి, ఇగో ఆ శైలు వాళ్ల అన్నయ్య వాళ్ళున్నారు కదా, ఇలా వెళ్తుంటే నన్నిలా ఏడిపించారు. నా చున్నీ లాగే ప్రయత్నంలో నన్ను రోడ్డు సగం వరకు పరిగెట్టేలా చేశారు. ఇంకా తప్పించుకునే దాంట్లో నేను కింద పడిపోయాను అని చెప్పేసరికి క్యాష్వాటి చాలా కోపమొస్తది. మహాలక్ష్మిని అలా చేయడమేంటి? వీడికి బుద్ధి బుర్ర ఉందా లేదా? కావాలని చేస్తున్నాడు అని చెప్పేసి కోప్పడతాడు. ఇంకా ఈలోపు వెళ్ళి వాడంతా చూస్తాను అని క్యాష్వా రెడీ అయ్యేసరికి ఆల్రెడీ అప్పటికే బైక్ తీసేస్తాడు చక్రి తగాదానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఫుల్గా కొట్టేస్తాడు. కొట్టేసి క్యాష్వా అయితే ఈలోపు బయలుదేరతాడు. అరే చక్రి ఒక్కడెందుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇంకా చక్రి అయితే మొత్తానికి శైలు వాళ్ళన్నయ్యని తగాదా పడతాడు. తగాదా పడేసరికి ఇంకా ఈలోపు వాళ్లంతా ఒక 5-6 మంది ఉంటారు. తిను మాత్రం ఒక్కడే అయిపోతాడు. నా మహాలక్ష్మిని ఏడిపిస్తారా? మీ అంతా చూస్తాను. ఏమనుకుంటున్నారా తనని ఏడిపించారు? అసలు ఇది అది అని చెప్పి చక్రి అయితే ఇంకా హీరోయిటిక్ లెవెల్లో ఫైట్ చేస్తాడు. చేసేసరికి ఇంకా వెనక నుంచి ఒక్కడైతే చక్రిని తలపై కొట్టే ప్రయత్నం చేసేసరికి సడన్గా ఆది వచ్చి అడ్డుకుంటాడు. అడ్డుకునేసరికి ఇంకా చక్రి షాక్. అసలు ఆది ఏంటి నన్ను కాపాడ్డమేంటి? మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్యకి నేనంటే నచ్చదు కదా అని చెప్పేసి అనేసరికి నువ్వు పక్కకు వెళ్ళి చక్రి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఏంట్రా మా బావపైన చెయ్యెత్తుతున్నారు అని చెప్పేసి ఆది అనేసరికి ఇంకా చక్రి అయితే షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి వచ్చాడండి, నీకేంట్రా సంబంధం, నువ్వెవడివి అనేసరికి నేనెవడినా? మీరెవరినైతే ఏడిపించారో వాళ్ళ అన్నయ్యని. అసలెవరూ అమ్మాయి అనుకున్నాను, తీరా చూస్తే తను నా చెల్లెలే అని అర్థమైంది. ఎంత ధైర్యం ఉంటే మీరు నా చెల్లెల్ని ఏడిపిస్తారు అని చెప్పేసి వెంటనే ఆది అయితే కొట్టేస్తాడు ఫుల్గా శైలు వాళ్ళ అన్నయ్యని. కొట్టేసరికి ఇంకా చక్రి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే మొదటిసారి ఆది చక్రికి సపోర్ట్గా వస్తాడు. వచ్చేసరికి ఇంకా ఈలోపైతే ఆది ఫుల్గా వాళ్లతో గొడవ పడతాడు. చక్రి, ఆది ఇద్దరూ కలిపి ఫుల్గా వాళ్ళందరినీ కొట్టేస్తారు. కొట్టేసరికి ఇంకా అక్కడికైతే పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చేసరికి ఏంటిక్కడ ఈ రభసేంటి, ఇక్కడి గోలా అంటే వెంటనే మహాలక్ష్మి వీళ్ళంతా అక్కడ చేరుకుంటారు. చేరుకొని మహాలక్ష్మి జరిగిన విషయమంతా చెప్తాది. లేదు సార్, నేను ఆఫీస్కి వెళ్తుంటే ఇగో వీళ్ళ గ్యాంగ్ నన్ను చాలా ఘోరంగా ఏడిపించారు. నన్ను చాలా కామెంట్ చేశారు. చేయడమే కాకుండా నా చున్నీ లాగేసి నన్ను రోడ్డంతా పరిగెట్టేలా చేశారు బైక్ పైన. సో ఇంకా నేను తప్పించుకునే ప్రయత్నంలో కింద కూడా పడిపోయాను. అది ఏంటి అడగటానికి అని మా అన్నయ్య, మా హస్బెండ్ అని మహా కూడా అంటుంది. వచ్చేసరికి వీళ్ళిలా గొడవ పడుతున్నారు అనేసరికి ఏరా రౌడీ వెధవంచ తయారయ్యారు, మీకు మంచి చెడు ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేరా? ఒకవైపు నుంచి న్యూస్లు చూస్తూ ఉన్నా కూడా ఇంకా మీరు మారరా అని చెప్పేసి ఇంకా పోలీసులు ఇంకో 4 అందించేస్తారు శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళకి. అందించేసరికి ఇంకా ఈలోపైతే వీడినిలా వదిలిపెట్టకూడదు మహా, వీళ్ళపై కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆది అనేసరికి కంప్లైంట్ అది ఎందుకన్నయ్యా అంటే ఎందుకంటావేంటి, ఇలా ఆలోచించబట్టే ఈరోజు వీడింతవరకు వచ్చాడు అని చెప్పేసి వీళ్ళు మొత్తానికైతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడైతే ఇంకా శైలు వాళ్ళ అన్నయ్య మీద కంప్లైంట్ ఇస్తారు. ఆ గ్యాంగ్ అందరి మీద ఇచ్చేసి ఇంకా న్యూసెన్స్ కేసు కింద పెట్టేస్తారు. పెట్టేసరికి ఇంకా మహా అయితే ఆదికి థ్యాంక్స్ చెప్తుంది. చాలా థ్యాంక్స్ అన్నయ్య, అసలు నువ్వు ఇలా వచ్చి నాకు హెల్ప్ చేస్తావని అనుకోలేదు అనేసరికి మీరు కాదండి థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను చెప్పాలి. వాడెవడో వెనకతల నుంచి వచ్చి నా తల పగలు కొట్టిపోయాడు. వెంటనే సమయానికి ఆదిగారు వచ్చి నన్ను సేవ్ చేశారు.
చేశారు అనేసరికి అయ్యో మనలో మనకెందుకు క్షమాపణలు అని చెప్పేసి ఆది అంటాడు. అసలు ఆదిలో అంత మార్పు చూసిన చక్రీకైతే చాలా సంతోషం అనిపించేసరికి వెంటనే ఇంకా మహా అయితే అడుగుతుంది, అదేంట్రా నీకు చక్రి అంటే చాలా కోపం కదా, అంత సపోర్ట్ చేస్తున్నావు అంటే ఎప్పుడూ ఒకేలా ఉంటుందా ఏంటి, నిన్ను ఒక మాట అన్నారు అని తెలియగానే తన ప్రాణాలకు తెగించి వీళ్లతో గొడవ పడ్డానికి వచ్చాడు. సో ఇంకా చేసుకున్నవాడికి అలా ఉంటే నువ్వు నా తోడ పుట్టావు, సో నాకెంత కోపం రావాలి, సో బాబా ప్రేమ ఏంటో నాకు అర్థమైంది, అందుకే నేను మారిపోయాను అని చెప్పేసి అంటాడు ఆది. అనేసరికి ఇంకా ఈలోపు ఆదికి కాల్ వస్తుంది. అరే నేను నీకిచ్చిన క్యాష్ డిపాజిట్ చేసేసావా అని ప్రతాప్ కాల్ చేస్తాడు. లేదు నాన్న, ఇక్కడ చిన్న గొడవలో ఉన్నాను, అయిపోతే వెళ్తాను అంటే గొడవ, మనకు సంబంధం లేని గొడవలో నువ్వెందుకురా జోక్యం చేసుకుంటున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి ప్రతాప్ అంటాడు. మనకు సంబంధం లేదు అంటావేంటి నాన్న, మహాలక్ష్మిని ఈరోజు ఒక ఆటమోక నాళ్ళు ఏడిపించడమే కాదు తను చున్నీ తీసి రోడ్డంతా పరిగెట్టించారు. తను తప్పించుకునే ప్రయత్నంలో బురదలో పడిపోయింది. ఒకవేళ తనకి ఏదైనా గాయమై ఉంటే ఏమయ్యేది ఈ పాటికి అని చెప్పేసి ఆది అనేసరికి ప్రతాప్కి ఎప్పుడైతే కూతురు మీద అలా జరిగిందో ప్రతాప్కి చాలా కోపం వచ్చేస్తుంది. శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ గ్యాంగ్ పై వచ్చేసరికి మీరెక్కడున్నారు, మహాలక్ష్మిపై అంతా ఇంకా ఆశ్చర్యం చేశాడా, వాడి పని చెప్పాలి, ఎక్కడున్నారు మీరు అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నామంటే అయితే వాడిని బయటికి రాకుండా నేను చేస్తాను, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి ప్రతాప్ కూడా వస్తాడు. ప్రతాప్ కూడా వచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే అసలు నాన్నకేంటి నా మీద ఎంత ప్రేమ పొంగుకొచ్చేస్తుంది, అసలు నా మొహం కూడా చూడనన్నారు కదా అని చెప్పేసి అనుకునేసరికి వెంటనే ఆదితో అంటుంది, అరే నిజం చెప్పురా, కావాలని నువ్వు నాన్న ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి, నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారా అంటే నీకేమైనా పిచ్చా, అసలు అలా ఎలా మాట్లాడుతున్నావు, నీ కంటికి మేమెలా కనిపిస్తున్నాం, అలాంటిదేం లేదు, నేను ఈ పని మీద వస్తుంటేనే ఎవరో ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నట్టుగా కనిపించింది, కానీ అది నువ్వని నేను అనుకోలేదు, ఏంటా అని చెప్పి తీరా ఆరా తీసేసరికి అక్కడ నువ్వని అర్థమైంది. ఇంకా నేనొచ్చేసరికి ఈడోపే బాబా వాళ్లతో తగాదా పడుతున్నాడు, అది చూసి నేనెలా ఊరుకోగలను చెప్పు, అయినా అనుకోకుండా ఇప్పుడు నాన్నగారు కాల్ చేశారు, నాన్నగారికి అదే విషయం చెప్పాను, ఎన్ని అనుకున్నా చేసినా నువ్వు ఆయన కూతురివి, ఆయనకి నీ మీద ప్రేమ ఎలా పోతుంది అనుకున్నావు అని చెప్పేసి ఆది అంటాడు. అనేసరికి ఇంకా మాటల్లో ప్రతాప్ వస్తాడు. ప్రతాప్ అక్కడికి వచ్చి ఆ ప్రతాపం చూసిన అతను సార్ రండి సార్ కూర్చోండి అని చెప్పేసి ఎస్ఎల్ అంటాడు. ఇక్కడ నేను కూర్చోడానికి రాలేదు, మీరు ఇలాంటి న్యూసెన్స్ కేసులు చేస్తుంటే ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా సింపుల్గా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వదిలేస్తారా, నా కూతుర్ని ఏడిపిస్తాడా, అసలు ఏమనుకుంటున్నాడు అంటే మాత్రం పాపం క్యాష్వా టెన్షన్ క్యాష్వాది, ఎందుకంటే ఇప్పుడు శైలు వాళ్ళ అన్నయ్యకి ఏం జరిగినా శైలు క్యాష్వా పైన కోపపడిపోతుంది. సో ఇంకా క్యాష్వా అయితే పాపం ఏమనలేడు, ఎందుకంటే తనకు కూడా కోపం వస్తుంది మహాలక్ష్మిని అలా ఏడిపించినందుకు. ఇంకా ఈలోపైతే మహాలక్ష్మి క్యాష్వా వైపు చూస్తుంది, ఎందుకంటే క్యాష్వా బాధ తనకు అర్థమవుతుంది. ఇంకా వెంటనే వాళ్ళ నాన్నతో, నాన్న ఒక్క నిమిషం, ఎఫ్ఐఆర్ అది ఏం అవసరం లేదు, వాళ్ళన్నారు చక్రి అన్నయ్య కలిపి ఇద్దరు వాళ్ళని కొట్టేశారు, చెల్లికి చెల్లి అయిపోయింది అంటే ఏంటి చెల్లికి చెల్లి అయిపోయేది, వీడికి ఆడపిల్ల విలువ అంటే ఏంటో తెలియకుండా పోతుంది, వీడికే ఒక చెల్లి ఉండి ఆ చెల్లిని ఎవరైనా ఇలా అంటే వీడికి అప్పుడు తెలుస్తుంది అనేసరికి వెంటనే క్యాష్వా సరే అండి ఇప్పుడు వాళ్ళ చెల్లి కోసం ఎందుకు అని చెప్పేసి అంటారు. అనేసరికి వాళ్ళ చెల్లినంటే నీకేంటి నొప్పి అన్నట్టుగా ప్రతాప్ అయితే అడిగేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి ఇంకా అక్కడే చెప్పేస్తుంది, అసలు యాక్చువల్లీ క్యాష్వా వాళ్ళ చెల్లి లవ్ చేసుకుంటున్నారు నాన్న, కాబట్టి అదే గ్రడ్జ్తో నన్ను ఏడిపించారని నాకు అనిపిస్తుంది అనేసరికి ఓహో నా కూతుర్ని ఏడిపిస్తావా అంటే క్యాష్వా వాళ్ళ చెల్లి శైలు కలవడం నీకు ఇష్టం లేదా, సరే అయితే ఏం చేస్తానో చూడు అని చెప్పేసి బాబు క్యాష్వా శైలు ఎక్కడుందో ఫోన్ చేయి అని చెప్పేసి ప్రతాప్ అంటాడు. అనేసరికి ఇప్పుడెందుకండి తనకు ఫోన్ అంటే చెప్పింది చేస్తావా లేదా, వీళ్లపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటావా అని చెప్పేసి అంటాడు. ఆహా లేదు చేస్తున్నా అని చెప్పేసి అంటే మొత్తానికి శైలుకైతే కాల్ చేసి క్యాష్వా అయితే పోలీస్ స్టేషన్కి రమ్మంటాడు. శైలు అయితే చాలా టెన్షన్ అయిపోతుంది, అసలు సడన్ గా ఎప్పుడూ లేంది క్యాష్వా అసలు పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నాడు, ఏమైంది బుస్సు, ఏమైనా గొడవ అయిందా, నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు, అసలు అక్కడే ఎందుకున్నావని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది. నీకేమి చెప్పే పొజిషన్లో నేను లేను, దయచేసి నువ్వు ముందిక్కడికి అర్జెంటుగా రా అనేసి అంటే అసలు ఏమైందో చెప్పు అంటే నువ్వు చెప్తే గాని రావా, మీ అన్నయ్యని ఇక్కడ అరెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా రావా అని చెప్పేసి క్యాష్వా అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే శైలు పరిగెట్టుకుంటా వచ్చి అసలు అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి, మీరంతా ఏంటి ఇక్కడున్నారు, అసలు ఏం జరిగింది అనేసరికి ఇంకా మొత్తం విషయమంతా చక్రి క్యాష్వా కలిపి శైలుకి వివరిస్తారు. ఇలా మహాలక్ష్మి వెళ్తే మీ అన్నయ్య వాళ్ళు ఇలా ఏడిపించారు, అసలు ఎప్పుడూ లేంది ఇంతలాగా తనని ఎందుకు బాధ పెట్టాలని చూశారు నాకు అనేసరికి ఇంకా వెంటనే శైలు వాళ్ళ అన్నయ్య అంటాడు, లేకపోతే నా చెల్లినే ప్రేమిస్తావురా నువ్వు, సో నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏడిపిస్తే మీకెలా మండుతుందో నాకు చూడాలనిపించింది, కాబట్టి అందుకే నేను మీ పంచమతిని ఏడిపించాను అని అక్కడ కూడా అదే మాట అంటాడు. ఎప్పుడైతే పంచమతి అంటాడో ఇంకా చక్రి అయితే వాడు చంపి పగలగొడతాడు. పంచమతి అన్న మాటకి ప్రతాప్
ప్రతాప్కైతే ఫస్ట్ స్ట్రైక్ అవ్వదు. వాడెందుకు అలా అన్నాడు, ఏమంటున్నాడు అంటే మా ఇంట్లో 5 మగవాళ్లుంటారు, వాళ్లతో నేనున్నాను అన్నట్టుగా పంచమతి అంటున్నారు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే శైలుకైతే అదంతా వినేసరికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి అసలు ఇలా ఎలా చేస్తావన్నయ్యా నువ్వు, అయినా సరే తనని అలా ఎలా అనుకుంటావు, అసలు వాళ్ళింట్లో ఎలాంటి పరిస్థితి ఉందో. నీకు తెలుసా, ఆయన చక్రిగారు తన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు తను తనకి మాత్రమే భార్య అవుతుంది. నువ్వు అలా మాట్లాడ్డం మాత్రం కరెక్ట్ కాదురా అని చెప్పేసి శైలు వాళ్ళ అన్నయ్యతో అంటుంది. అనేసరికి వాడు మాత్రం, హే నువ్వు నాకు చెప్పేదేంటే, అయినా ఇప్పుడు నువ్వు కూడా పంచమతిలాగా ఆ ఇంట్లోకి వెళ్దామనుకుంటున్నావా అనేసరికి ఇంక మళ్ళీ పంచమతి అనేసరికి ఇంక ప్రతాప్కి ఆ మీనింగ్ అర్థమైంది కాబట్టి ప్రతాప్ కూడా వెళ్ళి ఒకటి కొట్టేస్తాడు. ఇంక ఒక్క మారి నీ నోటి నుంచి నా కూతురు విషయంలో అలాంటి పేరు వస్తే మాత్రం నిన్ను క్షమించేదే లేదు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే కేశవ అయితే, ఒక్క నిమిషమండి నేను మాట్లాడతాను, మీకు కోపం రావడంలో అర్థముంది, కాని చెప్పాను కదా వీడికి శైలు నేను కలిసి ఉండడం ఇష్టం లేదు, సో ఇదంతా మా వల్లనే జరిగింది. నేను తన్ని ప్రేమిస్తున్నాను అని కారణం మీద మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏడిపించాలని చూశాడు వీడు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే శైలు అయితే అంటుంది, ఆహో అయితే ఇప్పుడు నాకర్థమైంది, నేను కేశవగారిని లవ్ చేస్తున్నాను అని చెప్పేసి మమ్మల్ని ఏమీ చేయలేక వాళ్ల ఇంట్లో ఆడవాళ్లనేడిపిస్తావా? ఇదేరా అసలు నువ్వు? ఇదేనా నాన్నగారు పెంచిన పెంపకం నీది? ఛీ, నిన్ను చూస్తేనే సిగ్గేస్తుంది అని చెప్పేసి శైలు అంటుంది. అనేసరికి నీ సంగతి ఇంటికిరా, అప్పుడు చెప్తాను, నాన్నకు చెప్పి ఏదో ఒక సంబంధం చూసి తెల్లవారితే నీకు పెళ్లి చేస్తాను అని చెప్పేసి శైలు వాళ్ళ అన్నయ్య అంటాడు. అనేసరికి అబ్బో అంత అవకాశం నేను నీకివ్వాలి కదా అని చెప్పేసి శైలు అంటుంది. ఇంక మొత్తానికి వీళ్లకైతే అర్థమవుతుంది, వాడైతే శైలుని కేశవని ఒకటి కానివ్వడు అని. ఇంక అసలే ప్రతాప్కి తన కూతుర్ని అన్నాడని కోపం కూడా ఉంటుంది. సో ఆ ప్రెస్టేజ్కి వెళ్ళి, నువ్వు రేపటి వరకు పెళ్లి చేసేవరకు మేమాగితేనే కదా ఇక్కడే కేశవకి శైలుకి పెళ్లి చేస్తాం, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎలాగూ వీళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే జరుగుతుంది కాబట్టి ఇక్కడ నీకెలాంటి సంబంధం లేదు, మధ్యలో దీని నువ్వు ఉల్లంఘిస్తే ఇంక జైలు పాలైపోతావు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక కేశవ శైలు అయితే షాక్ అయిపోయి కానీ ఏమీ అనరు. ఎందుకంటే అక్కడున్నది ప్రతాప్, ఆయన చెప్తే వినడు. అందులోనూ వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలనే కదా ప్రయత్నిస్తున్నాడు, విడగొట్టాలని కాదు కదా. ఇంక శైలు అయితే వెంటనే కేశవ అంటాడు, అది కాదండి నేను చెప్పింది వినండి అంటే వెంటనే శైలు పక్కకు వెళ్ళి, బుస్ చెప్పేది విను, ఇంతకంటే మంచి అవకాశం రాదు, ఎలాగూ మా ఇంట్లో కూడా అన్నీ ఇలా చెయ్యబట్టే హఠాత్తుగా మాకక్కడ పెళ్లి చేసేయాల్సొచ్చింది, ఎలాగూ అయినా మేం కూడా ఇష్టపడే ఉన్నాం కాబట్టి వీడికి తెలియాలి, వీడి ఎవరినైతే కలవకూడదని చూసి వాళ్ల ఇంట్లో ఆడపిల్ల నేడిపించాడో వాడి కళ్ల ముందే మా పెళ్లి జరిగితే వాడింకొకసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా బుద్ధ్యొస్తుంది అని చెప్పేసి ఇలా జరిగింది అని నేనేదో ఒకటి మా అమ్మకి మా నాన్నకి చెప్పేసుకుంటాను, నువ్వైతే ఏం మాట్లాడకు అని చెప్పేసి అనేసరికి కేశవ అంటాడు, అది కాదు శైలు, మహాలక్ష్మిగారిని చూశావు కదా, తన ఇంట్లో ఇష్టం లేకుండా ఇలా పెళ్లి చేసుకుని వచ్చినందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది వాళ్లు తనకి సపోర్ట్గా నిలవడానికి, ఇంకా మీ నాన్నగారి కోసం అమ్మగారి కోసం తెలిసిందే, దయచేసి వాళ్లకొక మాట చెబుదాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కేశవ అంటాడు. బాబూ మిస్టర్ పర్ఫెక్ట్, ఇప్పుడు నీకు అలా చెప్తే అర్థమవుతుంది, అయినా నాక్కూడా టెన్షన్గానే ఉంది, కాని మా అన్నయ్యకి బుద్ధి రావాలంటే ఇదే కరెక్ట్ పని అనేసరికి ఇంక ఆది అయితే, ఏంటి మీ డిస్కషన్, మీ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారా లేదా అంటే చేసుకుంటున్నాం. ఇంక వెంటనే కేశవ కూడా చేసుకుంటున్నాం ఆదిగారు అంటాడు. మరేంటి ప్రాబ్లం, ఇలాంటి వాళ్లకి బుద్ధి చెప్పాలంటే వాళ్ల కళ్ల ముందే వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అని మనం చూపించాలి, మీకిష్టం లేదు అంటే ఇంక మీ ఇష్టం, మేమిక్కడ్నుంచి వెళ్ళిపోతాం, కాని ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఇంకొకసారి మా చెల్లి జోలికి వచ్చావు మాత్రం నీ తాట తీస్తాను అని చెప్పేసి ఆది అంటాడు. అనేసరికి ఇంక వెంటనే వాడైతే తను పెళ్లి చేస్తారా, చెయ్యండి, ఎలా చేస్తారో నేను చూస్తాను అనేసరికి ఇంక వెంటనే ఎస్ఐ వచ్చి, కాదు మీరేం నిర్ణయించుకున్నారు, దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా లేకపోతే ఏంటి అని చెప్పేసి అడిగేసరికి వెంటనే కేశవ మాత్రం, లేదు సార్, ఎఫ్ఐఆర్ అలాంటివేవీ ఫైల్ చేయకండి, తను బుద్ధిలేక ఇలాంటి పని చేశాడు, అవుననుకున్నా కాదనుకున్నా రేపన్న రోజు మేం బంధువులమే కాబట్టి క్షమించండి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే చక్రి అంటాడు, చూసావురా, నిన్ను కాపాడే ప్రయత్నం కోసం ఏ తప్పూ చేయని నా అన్నయ్య వెళ్ళి ఎస్ఐకి క్షమాపణ చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి పగబెట్టుకొని నువ్వు నా భార్యని ఏడిపిస్తావా, అసలు నువ్వు మనిషివేనా, ఛీ, నిన్ను చూస్తే నా అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే అడుగుతాడన్మాట, ఇంక మనం ఆలస్యం చేయడానికి లేదు, ఇంక వీడు వదిలేస్తే రేపన్న రోజే శైలుకి వెళ్ళో ఎవడో ఒకణ్ణిచ్చి పెళ్లి చేసేలాగే ఉన్నాడు, వీడికి చెల్లి ప్రేమ కంటే పంతమే ఎక్కువైపోయింది అని చెప్పేసరికి ఇంక వెంటనే ఆ మాటలు ప్రతాప్ అనేసరికి మహాలక్ష్మి అయితే నవ్వుతుంది.
ఎందుకమ్మా నవ్వుతున్నావ్ అంటే మీరు పంతంతో వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారో లేక వీళ్ల ప్రేమను అర్థం చేసుకొని చేస్తున్నారో నాకు తెలీదు నాన్నా, కాని ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ఉంది చూడండి, అది మాత్రం నాకు నచ్చింది అనేసరికి ఎందుకమ్మా అలా అంటున్నావ్ అంటే ఆ రోజు నాకు పెళ్లి ఇష్టం లేదు అంటే మీరు అర్థం చేసుకోలేదు. నాకిష్టమైన వ్యక్తిని నేను చేసుకొని బయటకు వచ్చేస్తే కోప్పడ్డారు. మరి ఇదే బాధ వాళ్ల పేరెంట్స్కి కూడా ఉంటుంది కదా, సో అప్పుడది కరెక్టేనా అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి ప్రతాప్ తల దించుకుంటాడు. దించుకునేసరికి క్షమించండి నాన్నా, మిమ్మల్ని తలదించుకునేలా చేయాలని నేననుకోవట్లేదు. ఈరోజు మీరు నాకు సపోర్ట్గా వచ్చారు, కాని మీరు చేస్తున్న పని ఇప్పుడు కరెక్ట్ అనిపించినప్పుడు ఆ రోజు నా విషయంలో చక్రీ విషయంలో మీకెందుకు తప్పనిపించింది అనేసరికి ఇంక ఈలోపైతే కేశ్వ వెళ్లి సైలెంట్గా శైలు వాళ్ల నాన్నకి ఫోన్ చేసేస్తాడు. ఎందుకంటే వాళ్ల సమక్షంలో పెళ్లి జరగడం కరెక్ట్, అలాని పోని పెళ్లి చేసుకోకుండా శైలుని పోని వాళ్ల అన్నయ్యకేదో క్లాస్ ఇచ్చి పంపించేద్దాము అంటే తెల్లవారితే వీరో ఎవడో ఒకడికిచ్చి కోపంలో పెళ్లి చేసేసేలాగే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మా పెళ్లైతే ఇక్కడ జరగాల్సిందే, వీడికి కూడా తగిన గుణపాఠమవుతుంది. కాని వాళ్ల నాన్నగారికొక విషయం చెప్పాలి అని చెప్పేసి ఇంక శైలు వాళ్ల నాన్నకైతే కేశ్వ కాల్ చేస్తాడు. చేసేసరికి ఇంక జరిగిన విషయమంతా చెప్తాడు. ఇలా జరిగింది, మీ అబ్బాయి ఇలా అంటున్నాడు, మరి ఏం చేయమంటారు అనేసరికి ఫస్ట్ అయితే కోప్పడతాడు. కాని అప్పుడు కేశ్వ అంటాడు, ఒక్క మాట ఆలోచించండి, నేనిప్పుడు మీకు ఫోన్ చేయకుండా నేను శైలుని పెళ్లి చేసేసుకోవచ్చు, కాని మీరు ఉండాలి అనేది నా ఆలోచన, అది నేను మీకిస్తున్న గౌరవం. ఇంక తర్వాత మీ ఇష్టం, మీరు వచ్చినా మా పెళ్లి జరుగుతది, రాకపోయినా జరుగుతది. మీ ఉన్న సమక్షంలో జరిగితే మీ అబ్బాయికి ఒక ఆడపిల్ల విలువేంటో తెలుస్తది. అలా మీరు కూడా తల్లిదండ్రులుగా తనను ఒక మంచి నడవడికలో ఉంచిన వాళ్లవుతారు అనేసరికి ఇంక వెంటనే శైలు వాళ్ల అమ్మా నాన్న కూడా బయలుదేరి వస్తారు. వచ్చేసరికి ఇంక వెంటనే మారుమాట ఆడకుండా ఫస్ట్ అయితే వాళ్ల శైలు వాళ్ల అన్నయ్యని లాగిపెట్టి కొడతాడు వాళ్ల నాన్న. కొట్టేసరికి ఛీ, నువ్వు నా కొడుకు అని చెప్పుకోడానికే నాకు సిగ్గేస్తుందిరా, అసలు నువ్విలాంటి వాడివనుకోలేదు, ఇలా చేస్తావని నేనస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటాడు. అనేసరికి అది కాదు నాన్నా, నీకేం తెలుసు, ఇది పోయి ఆ మెకానిక్ గాండి లవ్ చేస్తోంది అంటే మన ఇంటి ఆడపిల్లని వాళ్లలా చెయ్యొచ్చా అంటే ఏం చేశారురా, ప్రేమించుకున్నారు, అది తప్పా అని అనేసరికి ఇంక వీడికి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. అసలేం మాట్లాడుతున్నావు నాన్నా, అసలు నీకెవరు చెప్పారు, నువ్వెందుకిక్కడికి వచ్చావు అని చెప్పేసి అంటాడు సైడ్ వాళ్ళ అన్నయ్యలా. అనేసరికి ఏ ఆడపిల్లైనా మన ఇంటి ఆడపిల్లగానే చూడాలి, అలా తక్కువ చేసి ఎలా మాట్లాడతావు, ఇదేనా నేను నేర్పించిన నీకు సంస్కారం, ఇప్పుడు చెప్తున్నాను విను, నీకంటే ఈ కేశవ 1000 రెట్లు నయం, చదువుకొని నువ్వు ఏం సంస్కారం సంపాదించావు, తను మెకానిక్ అంటున్నావు కదా, అయినా కూడా తన తల్లిదండ్రులు పక్కనుండాలి అని చెప్పేసి ఈరోజు నాకు ఫోన్ చేసి ఈ విషయమంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేసరికి ఇంక వీళ్లంతా కేశవాని చూసి సంతోషిస్తారు. కేశవ ఎలాంటి పరిస్థితిలోనూ తప్పు చెయ్యడు, తప్పు ఆలోచన అనేది ఉండదు అని చెప్పేసి సంతోషిస్తారు. ఇంక అదే మూమెంట్లో ప్రతాప్ కూడా అర్థమవుతుంది, వీళ్ల ఫ్యామిలీ ఏంటి, ఇంత గౌరవనీయమైన ఫ్యామిలీ, ఇంత మంచి చెడు తెలిసినవాళ్లు, ఇలాంటి కుటుంబంలో అందుకీ నా కూతురు వెళ్లాలని ఇష్టపడింది. ఆ రోజు నేను చేసింది తప్పేనమ్మా, నన్ను క్షమించు అని చెప్పి ప్రతాప్ కూడా మనసు మార్చుకుంటాడు. ఇంక మొత్తానికి వీళ్లంతా కలిసి సంతోషంగా అయితే అనుకున్నట్టుగా వీడికి బుద్ధి చెప్పడానికి కేశ్వాకి శైలుకైతే వాడి సమక్షంలోనే చూస్తుండగా ఆ పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసేస్తారు. చేసేసరికి ఇంక వాడైతే ఛా, నువ్వు పెళ్లి చేసేశారు కదా, నాకేదో బుద్ధి చెప్పామనుకుంటున్నారు, మీరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను అనేసరికి ఇంక వెంటనే శైలు వాళ్ల అమ్మ వచ్చి లాగిపెట్టొకటి కొడతది. నువ్వెవర్రా నా కూతురు జీవితంలో ఇన్వాల్వ్ అవ్వడానికి, దాని ఇష్టపూర్వకంగా మాత్రమే పెళ్లి చేసుకోలేదు, అమ్మా నాన్నలుగా మేం కూడా ఇక్కడే ఉన్నాం, పోతే నువ్వింట్లో నుంచి పో, ఇంకొకసారి నీ బావ జోలిగ్గాని నీ చెల్లి జోలిగ్గాని వెళ్లావో, ఇంకా ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్లావంటే మాత్రం తల్లిగా నేను మాత్రం క్షమించను అని చెప్పేసి తను కూడా అనేసరికి ఇంక మొత్తానికి అందరూ ఒకటైపోయి నన్నిలా చేశారు కదా అనుకొని ఇంక మొత్తానికి శైలు వాళ్ల అన్నయ్య అయితే బయటికి వెళ్ళిపోతాడు. సో అలాగా కారణం ఏదైనా మహాలక్ష్మిని ఏడిపించారు అన్న కోపంలో శైలు వాళ్ల అన్నయ్యకి బుద్ధి చెప్పాలనే తీరులో, అందులోనూ కేశ్వాకి శైలుకి ఇష్టముంది, ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్న ప్రతాపు ఆది అందరి సమక్షంలో కలిపి వాళ్లకైతే పెళ్లి చేసేస్తారు. ఇంకా ఆ రకంగా మహాలక్ష్మిని అర్థం చేసుకుని ప్రతాపు ఆది కూడా ఒకటై మహాలక్ష్మికి క్షమాపణ చెప్తారు. మమ్మల్ని క్షమించమ్మా, నువ్విలాంటి మనిషి కుటుంబంలో ఉన్నావని మేమనుకోలేదు, ఎందుకో అంటే ఏ డబ్బు లేని వాళ్ళింటికి వెళ్తున్నావనుకున్నాం,
కాని వాళ్ల విలువలు, వాళ్ల ఆలోచనలు మేమిప్పుడే చూశాం. ఏదో కూతుర్ని అన్నాడన్న కోపంలో నేనొచ్చాను, ఏదో చెల్లెని అన్నాడన్న కోపంలో నీ అన్నయ్యొచ్చాడు, కాని ఇక్కడికి వచ్చాకే వాళ్ళేంటి అనేది మాకు తెలిసింది అనేసరికి ఇంక మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటుంది, నిజానికి మీరనుకున్నట్టుగా మేం ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. మీరు అలాంటి పని, నాకిష్టంలేని పెళ్లి చేస్తారు అన్న భయంలోనే చక్రిగారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఇప్పుడు మీరు మారారు. ఇప్పుడు నా మనసులో ఉన్న ఉద్దేశం బయటపెడితే ఇంక నేను మీ మార్పుని కంగాలం చేసినదాన్నవుతాను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావ్? చక్రిగారు నీతో సరిగానే ఉన్నారు కదా అనేసని అంటాడు ఆది. లేదు లేదన్నయ్యా, ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాడు. చాలా సంతోషంగా ఉన్నాం అనేసరికి సరేనమ్మా, మా తప్పు మాకు తెలిసింది. చూసుకొని అల్లుడుగారు నువ్వింటికి రండి అని చెప్పేసి ప్రతాప్ కూడా అంటాడు. ఇంక మొత్తానికి శైలు, కేశవ వెళ్లి ప్రతాపు, ఆది, చక్రి, మీనా వీళ్ళందరికీ థాంక్స్ చెప్తారు. జరగదనుకున్న మా పెళ్లి ఈరోజు ఏదో హఠాత్ పరిణామం జరిగినట్టుగా జరిగిపోయింది. మీరు తనకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించినా మాకైతే మంచే జరిగింది.